ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా. కాకినాడ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మల్లిబాబు. శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు. రెండవ రోజు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. దర్శించి తరించిన భక్తజనులు. జనసేన వశమైన పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం. వివరాలు వెల్లడించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామచంద్రపురం నియోజకవర్గంలో కాజులూరు మండలం మంజీరా, సేలా గ్రామాల్లో మన గ్రామం మన సుభాష్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రతి అధికారి జవాబుదారీతనంగా ఉండాలని, అంతేకాకుండా ఎవరు ఏ పని మీద వచ్చినా తక్షణం వారు సహకరించి పని పూర్తి అయ్యేలా చేయాలని, ఆ బాధ్యత అధికారులు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు విషయానికొస్తే నేను ఎవరినీ విస్మరించలేదు అని, నేను నియోజకవర్గానికి కొత్తగా రావడం వల్ల, సమయభావం వల్ల అందరినీ కలవలేకపోయాను కాబట్టి అందరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ రోజు అందరినీ కలవాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకుని నిజమైన కార్యకర్తలు, నాయకులను గుర్తించి వారికి అండగా ఉంటూనే వారి ఆర్థిక పురోగతి గురించి వారందరూ అన్ని విధాలా ఆదుకుంటానని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సమస్యల విషయానికొస్తే ప్రతి సమస్యను గుర్తించి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం నుంచి వారికి తగిన ప్రాధాన్యత కూడా ఇస్తామని, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలియజేశారు. మన నియోజకవర్గ అభివృద్ధికి మంత్రిగా ఒక అవకాశం వచ్చిందని, వివిధ సోర్సెస్ నుండి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం గ్రాంట్ రెడీ చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాజులూరు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అసలు డ్రైన్ వ్యవస్థ అనేది లేదు. అలాగే రోడ్డు వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. వాటర్, మీరు చెప్పినట్టు వాటర్ సమస్య కూడా ఉంది. కాబట్టి ఇది ప్రధాన సమస్య వాటర్ సమస్య. ఆ సమస్యను అధిగమించాలి కాబట్టి ముందు వాటర్ సమస్య దాని మీద దృష్టి పెట్టి ఎన్ని ఎస్టిమేషన్స్ వచ్చినాయి కాబట్టి తర్వాత డ్రైన్, రోడ్లు ఇవన్నీ కూడా వేయించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా పెన్షన్ విషయానికి వస్తే ఇక స్థానిక నాయకులు అందరూ కూడా ఇంకా సైట్ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన వెంటనే కూడా ఈ యొక్క పెన్షన్ లో రాయించడం జరుగుతుంది. సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అర్థం చేసుకోగలరు. అదే విధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. వాటర్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాటర్ సమస్య చెప్తున్నారు కాబట్టి పూర్తిగా ముందు వాటర్ సమస్య చూసి తర్వాత డ్రైన్ సమస్య, అలాగే రోడ్ల సమస్య అనేది వద్దాం. అంటే మీకు సుమారు డిసెంబర్ నెలలోగా, అతి త్వరగానే 1-2 నెలల్లోగా వాటర్ సమస్య అనేది పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది ఆ సమస్యకి. అలాగే మరొకసారి
మళ్ళీ అడుగుతా ఉన్నాను, నేను వెళ్ళిపోయిన విషయం మర్చిపోతారు కాబట్టి మీ యొక్క ఎన్డీఏ కూటమి కష్టపడ్డ ప్రతి ఒక్క పేరు, ప్రతి వ్యక్తి పేరు కూడా ఇటు పెద్దలు ఇటు యువత అందరి పేర్లు కూడా ఇచ్చి ఈరోజు ఈ యొక్క సభ అవ్వకముందే మీరందరూ ఇచ్చి తద్వారా నాకు అందజేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. కాకినాడ ఆర్డీఓగా ఎస్ మల్లిబాబు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన ఛాంబర్లో బాధ్యతలను చేపట్టారు. కాకినాడ ఆర్డీఓగా బాధ్యతలను చేపట్టిన ఎస్ మల్లిబాబును కార్యాలయం ఏవో ఠాగూర్, సిసి సుబ్బారావు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కాకినాడ అర్బన్ తహసీల్దార్ సూపరింటెండెంట్ సీతాపతి, నగర ప్రముఖులు ఆర్డీఓగా బాధ్యతలను చేపట్టిన మల్లిబాబును కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన మల్లిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజున కాకినాడ డివిజన్ ఆర్డీఓ కింద పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి ముందు జేఏడీ ఎలక్షన్స్లో డిప్యూటీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కింద వచ్చాను. ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలు, ప్రస్తుత ప్రభుత్వం ఏవైతే పథకాలను ప్రవేశపెట్టిందో వాటిలన్నింటినీ జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహించడానికి, అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి ఇతర అధికారులు అందరితోటి కలిసి కృషి చేసి ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా అన్నింటినీ కూడా అటెండ్ అవుతాను. ప్రభుత్వ ప్రాధాన్యతలే మాకు ముఖ్యమైనటువంటి అంశం. ప్రస్తుతం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు ఊయల అవతారంలో అమ్మవారిని అలంకరించారు. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి మేళతాళాలు, పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని ఊయల అవతారంలో అలంకరించి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి ఊయల అవతారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు పౌల్ట్రీ రెడ్డి మర్చెంట్స్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, పలువురు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి సందర్భంగా 2వ రోజు అమ్మవారిని ఊర అలంకరణ చేయడం జరిగింది. సాయంకాలం 5-10 నిమిషాలకి ప్రారంభించాం. రేపు సాయంకాలం వరకు కూడా ఇదే అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు కనుక భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతుంది. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎట్టకేలకు జనసేన వశమైంది. బ్యాంకు పాలకవర్గ కమిటీ చైర్మన్ గా జనసేన బలపరిచిన అభ్యర్థిని, వైస్ చైర్మన్ గా టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఖరారు చేస్తూ కూటమి పార్టీల పెద్దలు నిర్ణయించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. పిఠాపురంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో అర్బన్ బ్యాంక్ కమిటీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి నుంచి పార్టీ యొక్క పూర్తి మద్దతు పట్టుకోవడం జరుగుతూ ఉందండి. అట్లాగే పెద్దలు రాంబాబు గారు, అలాగే చంద్రబాబు గారు, ప్రసాద్ వాసు గారు, తిరుమలరావు, పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరించి పార్టీ కూటమి యొక్క శ్రేయస్సు కోసం విత్డ్రా చేసినందుకు వారందరికీ కూడా పత్రికాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. రేపు విజయం వెనకాల ఖచ్చితంగా మీరు ఉంటారని, రేపు పొద్దున రాబోయే కూటమి ఎదరడుగుల్లో మీరు ప్రజల భాగంలో ఉంటారని చెప్పి కోరుకుంటా ఉన్నామండి. అట్లాగే పిఠాపురం కోఆపరేటివ్ క్రెడిట్ అర్బన్ బ్యాంక్ యొక్క వాటర్ మహాశైలందరికీ కూడా కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో 70,000 చిల్లర పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ ఇచ్చి ఇక్కడ తగ్గించి ఉన్నారు. ఆల్రెడీ ఈ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారి 5 సంవత్సరాల్లో దీని యొక్క దిశని కూడా మార్చిపోతూ ఉన్నారు. దీని యొక్క భవిష్యత్తును మార్చిపోతూ ఉన్నారు. దీన్ని దానికి ప్రణాళికలు భారీ ఎత్తున చాలా పెద్ద ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. పిఠాపురం, కాకినాడ ఆల్మోస్ట్ కలిసిపోయేంత ప్రణాళిక, ఆల్మోస్ట్ కలిసిపోవడానికి కలిసిపోతాయి, రెండు కలిసిపోయేంత
ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి, త్వరలో వస్తూ ఉన్నాయి. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తతో వెలుగుతో అందరూ ఓటు చేసి ఈ కూటమిని నెగ్గించాలని చెప్పి 3 స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మొత్తం 5 డైరెక్టర్ షిప్ రండి, 2 ఆటికి తెలుగుదేశం పోటీ చేస్తుంది. తర్వాత ఇది రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ జనసేన పార్టీకి, వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలనేటువంటి నిర్ణయం జరిగింది. మాకు ఈ ఏకగ్రీవం అవడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొదటి వార్డు నుంచి జనపరెడ్డి రాంబాబు గారు, రెండో వార్డు నుంచి వారు ఈరోజు సమావేశం రాలేదు, ఇప్పుడే చెప్పారు. వారి తండ్రి గారు వారు మా ఇటీవలే మరణించారు. వారి కార్యక్రమాల్లో నిమగ్నంగా వారు రాలేకపోయారు. 3వ వార్డు నుంచి చెల్లా గణిబాబు గారు, 4వ వార్డు నుంచి రాయవరపు తిరుమలరావు గారు, 5వ వార్డు నుంచి పైలా శ్రీనివాస్ గారు కూడా మీరు విత్డ్రా అయ్యి ఈ కూటమి యొక్క అభ్యర్థులకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పెద్దలు తెలియజేశారు, రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రస్థానంలో వారందరికీ కూడా తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీకి 2, 4, 5వ వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని, 1, 3వ వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని. యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేటాయించుకోవటం. చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండటం, ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ, వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు. ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి, మధ్యలో కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు. కానీ ఇది కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాకినాడ సినిమా రోడ్లో గల శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో ఉన్న అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకునేందుకు రాగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపూడి రవి, కూటమి నాయకులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శుక్రవారం కాకినాడలోని అర్బన్ డిఐ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సత్యాగ్రహ దీక్ష శిబిరం అధ్యక్షులు బి రవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వజ్రపు మహేష్, రాష్ట్ర కౌన్సిలర్ బి ధర్మరాజు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడపర్తి శ్రీనివాస్, మల్లికార్జునుడు, రాజుబాబు, పాపారావు, వీరబాబు, నరేంద్ర పాల్గొనగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. సత్యాగ్రహ దీక్షకు యూటీఎఫ్ సహాధ్యక్షులు కప్పగంతుల మారుతి, కృష్ణమూర్తి, కోశాధికారి మీసాల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ మహిళా అధ్యక్షురాలు ఆఫ్సర్ జహా, బీసు భువనేశ్వరి, ఆడిట్ కమిటీ కన్వీనర్ సిబిఎస్ ఇమాన్యుయల్, సిహెచ్ ఆశీర్వాదం, జె రాంబాబు, కె చంద్రారెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, బి వరప్రసాద్, కె సువర్ణరాజు, బూడిద శ్రీనివాస్, కాదా జానకిరామ్, నాగప్రసాద్, వెంకటేశ్వరరావు, విష్ణుమూర్తి, వెంకట్, రాజశేఖర్, రమణ, సురేష్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ సీనియర్ ఉపాధ్యాయులకి పిఎఫ్ సౌకర్యం తిరిగి కల్పించడం, అదేవిధంగా మున్సిపల్ ఏదైతే మనం 117 జీవో ఉందో ఆ 117 జీవోను రద్దు చేసి తిరిగి మున్సిపల్ ఉపాధ్యాయులందరికీ కూడా అన్ని పాఠశాలలోని సఫిషియెంట్గా పోస్టుల్ని కల్పించడం, అలాగే ఎన్ఏపీని రద్దు చేసి 1 నుంచి 5వ తరగతి వరకు కూడా ఒకే పాఠశాలలో కొనసాగేలాగా ఆ విద్యార్థుల యొక్క స్థానికంగా అవకాశాన్ని కల్పించి వారికి దగ్గరలో, వారి ఇంటికి దగ్గరలో చదువుకునేటువంటి సౌకర్యం కల్పించి ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేపట్టాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మున్సిపల్లో ప్రమోషన్ని ఇప్పించాలని. సౌకర్యం అనేది లేదు. మున్సిపల్ ఉపాధ్యాయులు ఉన్నటువంటి 900 మందికి కూడా ఒక ఎంఈఓ
హోదా కలిగిన వ్యక్తి, జిల్లా పరిషత్ చెందిన వ్యక్తి ఎంఈఓగా ఉంటున్నారు. అలాంటి ఎంఈఓ అధికారాలు ఉండే అధికారాలు కూడా మున్సిపల్ ఉపాధ్యాయులు కల్పించాలనేది. ఇప్పుడు మేము మా జీతాల్లో ఏవైతే ఉన్నాయో మా జీతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ 2 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మా పిఎఫ్ అమౌంట్లు అన్నీ కూడా ఆపేసారు. డిడక్షన్స్ పిఎఫ్ అమౌంట్ డిడక్షన్ లేకపోవడం వల్ల మాకు రాయితీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అనేది కోల్పోయాం. అంచేత పిఎఫ్ సమస్య అనేది పరిష్కారం చేయాలనేది. అలాగే ఇతర ఉపాధ్యాయ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకి కూడా ప్రమోషన్లు బదిలీలు నిరంతరం జరుగుతున్నాయి. నెలవారీ ప్రమోషన్ కూడా ఇస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు నెలవారీ ప్రమోషన్లు అనేవి లేవు. అలాగే నెలవారీ సంవత్సరం వారీ జరిగే బదిలీలు కూడా లేవు. సుమారు 8 సంవత్సరాల నుంచి బదిలీలు లేకుండా ప్రమోషన్ లేకుండా ఉన్నాము. GO 84 పేరు చెప్పి ఎలిమెంటరీలు నిర్వీర్యం అయిపోయి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. అంటే ఎలిమెంటరీ సెక్షన్ని కొనసాగించాలనేది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్యాటర్న్ కలిపేసి ఇక్కడ తెలుగు మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఏకమాధ్యమాన్ని ఏర్పాటు చేసి స్కూల్స్ అనేవి అస్తవ్యస్తం చేశారు. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పీఠాపురంలో పాదగి క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్ల శరన్నవరాత్ర శతచండీయాగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 2వ రోజున సృష్టి స్థితి లయలకు కారణమైన శక్తి స్వరూపిణి బాలత్రిపుర సుందరి అవతారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు పూజలు జరిపించారు. అలాగే రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు కుంకుమార్చన, శ్రీచక్రార్చన, సతా చండీయాగం తదితరమైన విశేష పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీ తక్షణం అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన 1214 మెమోని రద్దు చేసి సంక్షేమ బోర్డును వెంటనే కొనసాగించాలని, నిలుపుదల చేసిన క్లెయిమ్లు, పెండింగ్ కార్డులు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పలువెల వీరబాబు, పెద్దంశెట్టి రామకృష్ణ, సిహెచ్ రాజ్కుమార్, అజయ్ కుమార్, ఎంవి రమణ, ఏడుకొండలు, పద్మ, గుత్తుల రామకృష్ణ, హరినాథ్, విశ్వనాథ్, కె వీరబాబు, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, జగన్ చేసిన దుర్మార్గాన్ని సరిచేస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు వచ్చి 100 రోజులైంది. కార్మిక శాఖ మంత్రిని కలిసి 3 నెలలు అయింది. సంక్షేమ బోర్డు మీద ఒక్క ప్రకటన అంటే ఒక ప్రకటన కూడా చేయలేదు. జనసేనాని సంక్షేమ బోర్డుకి 2 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను అని చెప్పాడు మాకు సభలో. మరి 2 కోట్ల నిధులు బోర్డులో పెట్టిన తర్వాత ఆ బోర్డు అమలు కాకపోతే ఈ నిధులు ఏం చేసుకోవాలి? కార్మికులు ఎలా బతకాలి? ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల్ని ఇవాళ మున్సిపాలిటీ వ్యాన్లో తీసుకెళ్లి ఇళ్ల దగ్గర కార్యక్రమం తలకు 5-10 వేసుకుని కార్యక్రమాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి కూటమి నేతలు తక్షణం స్పందించాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. అమలు చేయడం మాటల్లోనే కాదు, కింద కొనుక్కునేవాడు కూడా ఇది ఉచితంగా వచ్చింది అని అనిపించాలి. అనిపించకపోతే మీ హామీ యొక్క విలువ ఏమి ఉండదు. తక్షణం సంక్షేమ బోర్డుని మొదలు పెట్టాలి. ప్రజలకి నిర్మాణం చేయడం అంటే ఒక పెద్ద భారీగా కాకుండా సునాయాసంగా చేసుకునేలాగా చేయాలి. ఆ రకమైన సదుపాయం కల్పించాలని కూటమి నాయకులు ఉచిత ఇసుక తక్షణమే అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగిస్తున్నాం. మా జిల్లా కాకినాడ జిల్లాకు వచ్చేటప్పటికి ప్రత్యేకత ఏంటంటే ఒక పెద్ద మంత్రి, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ప్రతినిధిగా ఉన్నా సరే ఏమీ పని జరగట్లేదు. ఆయన ఏదో ఇతర పనుల్లో ఉన్నాడు. ఆయన తక్షణం ఉచిత ఇసుక అందించి ఏర్పాటు చేయించాలని చెప్పి కోరుతున్నాం. ఈ జిల్లాకున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాపితంగా ఇసుక ర్యాంపులు బోలెడని ఉన్నాయి. 1000 టన్నుల ఇసుక లభ్యమవుతూ ఉన్నాయి. వాటిని ప్రజలకు అందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం లేదు. వైసీపీని పట్టుకునే రోజు బూతుల మీద బూతులు తిట్టడం మానేసేసి ప్రజల గురించి ఆలోచిస్తే తక్షణం పని జరుగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈరోజు మధ్యతరగతి ప్రజానీకం, సామాన్య ప్రజానీకం అప్పులు చేసి ఇల్లులు కట్టుకుంటూ ఉంటే ఇసుక చాలా ఖరీదైపోయి ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. తక్కువ ధరకే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. యూనిట్ ఛార్జీలను నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇసుక నిల్వలని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే ఇసుక నిల్వలు పెట్టి మాఫియా ఈరోజు దాన్ని అడ్డగోలుగా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు, అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన ఉచిత ఇసుక హామీ సంబంధించి కానీ, ఇసుక అమలు సంబంధించి కానీ, ఇసుక రీచ్ల్ని అమలు చేసే విధంలో కానీ తక్షణం సమావేశం జరిపి వీటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు ఉచిత ఇసుక అమలు చేయాలని చెప్పి కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఉచిత ఇసుకను అమలు చేయాలని చెప్పి అంటే మా పొట్టగొట్టు ఎంచుమించి ఒక సంవత్సరం పాటు ఏడిపించారు. సరే కొత్తగా గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఎక్కువ 190 మంది తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. సరేలే గతంలో అలా జరగదని, ఇది ఉచిత ఇసుక ఇచ్చేటట్టు అయితే నిర్మాణాలు బాగా పెరుగుతాయి, మనందరికీ బాగా పని ఆడుతుందని ఆశించారు. కానీ మొత్తానికి నిర్మాణాలు ఆగిపోయినాయి. మరి ఇసుక ఏమైందో తెలీదు. వరదలు వచ్చాయంటున్నారు, వరదలు పోయినాయి, ఇసుక రావట్లేదు. నేను భవన నిర్మాణ కార్మికులు నేను కోరుకునేది ఏంటంటే ఉచిత ఇసుక అవసరం లేదు, డబ్బులు ఇచ్చే తీసుకోండి, కానీ ఇసుక తొందరగా సప్లై చేయండి. మేము తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు అనగానే అప్పు ఇచ్చేవాడు అప్పు కూడా ఇవ్వడు, ఎందుకంటే వీడు పని లేదు, వీడు అప్పు తీర్చలేని చాలా బాధలు పడుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా భవన నిర్మాణ కార్మికుల తరఫున ఈ సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అత్యంత తేజస్వినిగా, శక్తి స్వరూపిణిగా పార్వతీదేవి యొక్క వివిధ అవతారాల్లో ఒకటి అయిన మహేశ్వరీదేవి అవతారంలో పీఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. మహేశ్వరి అవతార అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పీఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి సతచండీయాగ మహోత్సవాలు శంకరమఠ సాంప్రదాయానుసారం వేదోక్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వృషభ వాహనంపై త్రిశూలధారిణి అయి తేజోశక్తి రూపమైన మహేశ్వరి అవతార అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామాలతో కుంకుమార్చన ఆలయ అర్చకులు జరిపారు. అలాగే పండితుడు శ్రీచక్ర, నవవర్ణార్చన, చండీ సప్తసతి పారాయణ, చండీ హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాల కృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది భక్తుల సహకారం, పిఠాపురం పట్టణంలో వాళ్ళు, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ ఆర్థికంగా ఎంతో సహకారం చేస్తూ ఈ ఆలయాన్ని, ఈ కార్యక్రమాన్ని, వార్షికోత్సవాలని, శరన్నవరాత్రులు నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా జగద్గురువుల కటాక్షంగా భావిస్తూ ఈ శంకరమఠంలో వేదోక్తంగా సనాతన ధర్మంలో ఏ ప్రకారం అయితే దీక్ష నిర్వహించాలందో అదేవిధంగా ఆచరిస్తూ ఆ నివేదనలు చేస్తూ అవన్నీ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెడుతూ వైభవంగా అద్భుతంగా కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ అలంకారం మాహేశ్వరి అలంకారంగా అమ్మవారు పూజింపబడుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారు ఆశీస్సులు భక్తులందరూ తీసుకుని లోకానికందరికీ క్షేమాన్ని ఇవ్వాలని, ఆరోగ్యాలతో అంతా ఉండాలని, క్షేమంగా పంట పండి సకాలంలో వర్షాలు పడాలి అని ప్రార్థిస్తూ చేసేటటువంటి క్రతువులు ఇవన్నీ, ఈ దీక్షలు ఇవన్నీ కూడా పాడి పంట ప్రధానంగా వేదంలో చెప్పినటువంటివి ఇవన్నీ, అవన్నీ క్షేమంగా ఉండాలని, లోకమంతా ఆరోగ్యంగా ఉండాలని, సద్భావనలతో మంచి మనస్సుతో ప్రశాంత జీవనాన్ని గడపాలని ఆశిస్తూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. కాకినాడ రోడ్ల మండలం రాయుడుపాలెం గ్రామంలోని శేషాద్రి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లింగన్ రవి, గౌరవ అధ్యక్షులు పి పెద్ద సత్యం, కమిటీ సభ్యులు చోటిశెట్టి రామారావు తెలిపారు. శుక్రవారం నాడు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు మహిళలచే కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. నవరాత్రులు 9 రోజులు ఉదయం నిత్య కుంకుమ పూజలు, దుర్గా హోమం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లింగన్ రవి, గౌరవాధ్యక్షులు పి పెదసత్యం, కమిటీ సభ్యులు చోటిశెట్టి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, రాయుడుపాలెం శేషాద్రి నగర వాసులు పాల్గొన్నారు. 1000 మంది వరకు కూడా బ్యాచ్ వైజ్గా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్యాచెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి కావాల్సిన సకల ఏర్పాట్లు కూడా మా ధర్మకర్త గారు రంగు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళుతున్నారు. ఇంకా బ్యాచెస్ కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈవేళ 2వ రోజు జరుగుతుంది. ఇక మిగిలిన రోజుల్లో కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి యావన్ భక్తులు కూడా ఇచ్చేసి మరి కార్యక్రమాలు జయప్రదం చేసి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయుడుపాలెంలో వేయించేస్తున్న శ్రీ బాల కనకదుర్గ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
దిగ్విజయంగా కొనసాగుతున్నాయమ్మా. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవీ నవరాత్రి అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ రోజున శ్రీ గాయత్రీదేవి అవతారం జరుగుతుందమ్మా అమ్మవారికి. ఈ నవరాత్రుల్లో కూడా చాలా బాగా ఉత్సవాలు చేసుకుని అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారమ్మా. వారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ కాలనీ వాసుల పైన అందరిపైన ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ముడిపడినటువంటి ఈ యొక్క విజయదశమిని ఏర్పాటు చేయడం కాలనీ వాసులు అందరూ అదృష్టంగా భావిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు ఇచ్చేసి సుదూర ప్రాంతాల నుంచి కూడా వేరువేరు రాష్ట్రాలే కాకుండా వేరువేరు దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వివాహం అయ్యి వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సాంప్రదాయ బద్ధంగా ఇక్కడికి రావడం, దర్శనం పొందడం, అలాగే ఇక్కడ ముత్తైదులందరూ కూడా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మించిన విధంగా దినదినాభివృద్ధి అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, దాదాపుగా 20వ సంవత్సరం దాటి 21వ సంవత్సరంలో అడుగుపెట్టడం మరి అత్యంత ఆనందదాయకంగా ఉంది. మరి నెక్స్ట్ రాబోయే సిల్వర్ జూబ్లీలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఆలయ కమిటీ తరఫున ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో గోపూజ, శ్రీ కామాక్షి అమ్మవారికి అర్చన, కుంకుమ పూజ, చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పములు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు గోపాలకృష్ణ, నానాజీ మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఎకనామిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ కాకినాడ తరపున సగరులు, మత్స్య, చేనేత కార్మికులు దైనందిన జీవితాల్లో మార్పును తీసుకుని వచ్చేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రాజెక్టు చైర్మన్ టీవీ రమణారావు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కల్పన సెంటర్లో SMS రోటరీ హాల్లో అక్టోబర్ ఎకనామిక్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ కార్యక్రమం ప్రారంభం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించగా కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ టీవీ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ఈ ఏడాది కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో సగరులు, మత్స్యకారులు, చేనేత కార్మికుల వృత్తులకు అవసరమైన పరికరాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. డీజీఏ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ త్వరలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బూల్చంద్ సదనాని, తడాల వరప్రసాద్, ముంబడి సత్యనారాయణ, ప్రవీణ్, బ్లూ స్టార్ రవి, సురభి శారద, చందు, చౌడవరపు మూర్తి, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ పిఠాపురం దగ్గర గొల్లపురం పక్కన ఉందన్నమాట తాటిపత్తి అనేసి. ఆ ఊరంతా హ్యాండ్లూమ్స్. మొత్తం అపర్ణాదేవి టెంపుల్ మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఇండియాలోనే ఫేమస్ అండి అది. ఆ ఊరిలో దగ్గర దగ్గర ఒక 500 కుటుంబాలు ఉన్నాయి ఈ దీనికి సంబంధించి. మీరు మనం మామూలుగా జనరల్గా టెంపుల్కి వెళ్ళి మా వైపు మేము శారీస్ కొనుక్కుంటుంటే అలా మామూలు నడుచుకుని వెళ్తున్నాం. చిన్న చిన్న ఇది వాకిల్లో కూడా పెట్టుకున్నారు. అంటే అమ్మేవాళ్ళు కాదండి, ఇది నేర్చేవాళ్ళు. మామూలుగా పెద్ద దగ్గర కూర్చుంటే ఆయన చెప్తున్నాడు లాస్ట్ ఇయర్ 5 years కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడలేదండి. వీడికి సీజన్ అన్ సీజన్ ఉంటుంది. వీడు చీరలు నేర్చి అని సేల్స్ షాపుకి ఇచ్చేస్తాడు అన్నమాట. ఈ ఇచ్చి లోపల వీటికి 1 year గడాలంటే మధ్యలో సేల్కి వెళ్ళనే టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి లాస్ట్ టైం ఆ స్కీమ్ ఏదైతేనా మొత్తానికి ఒక 28,000 ఏదో బాగా ఏదో ఉందండి వైఎస్ఆర్సీపీలో పెట్టిన స్కీమ్స్ 2 ఉన్నాయి. కరెక్ట్ వీళ్ళకి ఎప్పుడైతే అన్సీజనో ఆ టైంలో ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బు రావడం వల్ల ఏమైంది, ఆ 2-3 నెలలు వాడు దాంతో గెట్ అయిపోయాడు. లేదా నెక్స్ట్ దానికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కోగలిగాడు. 20,000, 28,000 ఎంత సంథింగ్ చెప్పాడు.
అసలు దానికోసం అసలు చెప్తుంటే గంటన్నర విన్నాం. ఈ రోజు ఆ పరిస్థితి ఎంత అంటే అసలు అందరూ మామూలుగా అయితే చాలా రాయిగా 70 సంవత్సరాల్లో చూసాను డాక్టర్ గారు. అమ్మేసుకుంటారా లేకపోతే ఉపయోగంలో లేవా? సో ఇది మనం చూడకపోతే మనం చాలామంది రొటేరియన్స్ వారు ఇచ్చినటువంటి డబ్బుని టైంని రెండు మనం వేస్ట్ చేసి వాళ్ళు ఉన్నాం. సో ఆ పాపం మనకు వస్తుంది. సో అది మనం క్లియర్గా జరుగుతుంది అనుకుంటే అటువంటి ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేయొచ్చు. చేయడంలో తప్పలేదండి. బట్ వన్స్ అగైన్ నేను స్ట్రెస్ చేస్తున్నాను, ఇచ్చిన పనిముట్లు ఉపయోగపడాలి. దానివల్ల వాడికి జీవితంలో వాడి సంపాదన పెరగాలి. సో ఈరోజు బేసిక్గా కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతాం అంటే వాడికి మనం ఏదైనా సహాయం చేస్తే దానివల్ల వాడి సంపద పెరగాలి. వాడి సంపద పెరిగి వాడు కాళ్ళ మీద వాడి నుంచుని తర్వాత వాడి పక్కవాడికి కూడా వాడు సహాయపడేలాగా రావాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. వాడు ఒక్కడే ఎదిగితే సరిపోలేదు, పక్కవాడిని కూడా వాడితో పాటు పైకి తీసుకెళ్ళిన రోజే కమ్యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే ఇండివిజువల్ డెవలప్మెంట్ అవుతుంది. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇండివిజువల్ డెవలప్మెంట్. రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ను కాపు సద్భావన సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ తెలిపారు. కాకినాడ సాలిపేటలో గల సివిల్ సప్లైస్ రాష్ట్ర చైర్మన్ తోట సుధీర్ నివాసంలో కాపు జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాపు జేఏసీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ ఆధ్వర్యంలో కాపు సంఘ నాయకులు నిరంజన్ నాయుడు, బాజిపోయిన వెంకటేష్ నాయుడు, మిరియాల హైమావతి సాల్వా కప్పి ఫ్రూట్స్ బాస్కెట్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, సిద్ధు నూకురాజు, కోమర్తి కోటేశ్వరరావు, కొప్పుశెట్టి శ్రీను, కొప్పుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 ఏళ్ళుగా అనేక సందర్భాల్లో కూడా కలిసి జరిగింది. ఇప్పుడు హనుమంతరావు గారు కూడా ఎంపీ ఇవ్వాలని అప్పట్లో ఎన్టీ రామారావు కూడా అడగడం అన్నది మా అందరికీ తెలుసున్న విషయం. ఏదేమైనా కాకినాడ పట్టణంలో సుధీర్ గారికి చైర్మన్ రావడం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందుకోసం అంటే ఒక నీతి నిజాయితీ అయిన నాయకుడు, అదేవిధంగా పెద్ద కుటుంబం నుంచి ఏ నిరాడంబంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుధీర్ గారు అని చెప్పి మేము అభినందిస్తూ రాబోయే కాలంలో 5 సంవత్సరాల దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి కూడా న్యాయం చేసి వ్యక్తికి ఇచ్చారని మేము గర్విస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి హృదయపూర్వక నమస్కారాలతోటి, కృతజ్ఞతలతోటి మరి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎప్పుడూ వారి వెనకాల నుండి చేదోడు వాదరికి నుండి అన్నిటిలోని పాల్గొంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు. కాకినాడ నగరపాలక సంస్థలో గత 2 ఏళ్లుగా డిప్యూటీ సిటీ ప్లానర్ గా పనిచేసి బదిలీపై విశాఖపట్నంకు వెళుతున్న డిప్యూటీ సిటీ ప్లానర్ కె హరిదాస్ వీడ్కోలు సభ అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ నగరంలోని ఆర్ఎల్ గ్రాండ్ లో కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ స్టాఫ్, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీల ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న డీసీపీ కె హరిదాసు, సర్వేయర్ ఆచారి, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సిబ్బంది వీడ్కోలు సభ జరిగింది. సందర్భంగా బదిలీపై వెళ్తున్న డీసీపీ హరిదాస్ మాట్లాడుతూ తనకు సహకరించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న డీసీపీ హరిదాసు, సర్వేయర్ ఆచారి, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సిబ్బందిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగశాస్త్రులు, టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ రామశాస్త్రి, టీపీఎస్ బాలసుబ్రహ్మణ్యం, చాంద్రి, రామ్మోహన్, రమణ, కార్పొరేషన్ మేనేజర్ కర్ర సత్యనారాయణ, కార్పొరేషన్ అధికారులు, కుమార్, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొన్ని రోజులు ఇక్కడే డీసీపీగా చేసి తర్వాత రిటైర్మెంట్ ఒక 2 సంవత్సరాల ముందు వైజాగ్ వెళ్తాము అనుకుని నేను ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలనుకోలేదు నేను. కాకపోతే ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్లో రకరకాల ఈక్వేషన్స్లో మరి ఆ ప్రభుత్వంలో కూడా మనం పనిచేసి ఉన్నాం కాబట్టి పాత వాళ్ళని ఎవరిని కూడా ఆ పాత స్టేషన్లో ఉంచకుండా మారుద్దామనే ఒక ఆలోచనతో ఈ రకమైన కార్యక్రమాలు జరిగాయి. రకరకాల ఈక్వేషన్స్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళవలసి వస్తుంది. ఇదే సేమ్ క్యాడర్లో, కాకపోతే అక్కడ నేను డీసీపీగానే చేస్తాను. ఆల్రెడీ నాకు డీసీపీ ఇవ్వడానికి కూడా అక్కడ ప్లేస్ ఖరారు అయింది. అలాగే మనం ఏదైనా మనకి మన వల్ల అవ్వని ఒక రిపోర్ట్ పట్టు చేస్తే దాన్ని అంత అందంగా తీర్చిదిద్దేవారు. మళ్ళీ అటువంటి ఈ 2 yearsలో
ఒక్క సింగిల్ ఇష్యూ కూడా నా మీద రాలేదని అంటే దానికి ప్రధాన కారణం మా డీసీపీ గారు హరిదాస్ గారు వల్లే సాధ్యపడింది. అలాగే నాకు అంత సపోర్ట్ ఇచ్చింది ఏసీపీ గారు కూడా. డీసీపీ గారు లేనప్పుడు కానీ అయితే ఇతర కొన్ని సమయాల్లో కానీ ఏసీపీ గారు అడిగినా కూడా వారంతా చక్కగా ఉదాహరించి దీన్ని ఇలా చేయండి ఇలా చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూ ట్యాక్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఆ రెండో ఆస్పెక్ట్లో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. నేను కూడా ఇంక్లూడింగ్ నేను కూడా అక్కడ ఇబ్బంది పడుతుంటాను. ఆ విషయంలో మాత్రం చాలా నేర్చుకోవాలి ఆయన దగ్గర. జస్ట్ అది నేను పుస్తకంలో చదువుకుంటే వచ్చేది కాదు, అడ్వాన్స్ చూసి నేర్చుకునేది. అది ఆయన దగ్గర కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ సరౌండింగ్ కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు చాలా ప్రెజెంట్గా ఉంటుంది. అప్పుడు నేను ఎలా చూశానో అలాగే అప్పుడు ఇద్దరు కలిసి చేసినప్పుడు అనుకోకుండా ఇన్సిడెంట్గా ఇక్కడికి వచ్చి కలిసి ఇద్దరు కలిసి చేస్తా అనుకోలేదు. 60కి రిటైర్ అయిపోతే అక్కడ రిటైర్ అయిపోయేది. ఇద్దరు 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇక్కడికి రావడం అనుకోకుండా కలిసి చేయడం జరిగింది. ఇక్కడ హ్యాపీగా చేశాను 3 years. ఇది కూడా ఉంటారేమో నాతో అనుకున్నారు, ఏం మిస్ అవుతున్నారు ఈ 4 రోజులు కూడా అని చెప్పేసి అందరికీ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఒక మంచి మనిషి మన డీసీపీ హరిదాస్ గారు. ఈ సందర్భంగా సారు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో గడిపిన మధుర క్షణాలు మేము ఎప్పుడు మర్చిపోవాలి, మీతో పాటు మేము ఎప్పుడు కూడా మీ వెనకాల ఉంటామని చెప్పేసి మీరు ఎక్కడున్నా మీ యొక్క తీపి జ్ఞాపకాలతో మేము ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ మీరు తొందరలోనే తిరిగి రావాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ. కాకినాడ రూరల్ నియోజకవర్గం కొత్తగైకిలిపాడు రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 2వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజల్లో భాగంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు సాయికృష్ణ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నవరాత్రులను పురస్కరించుకుని ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ నాయకులు చింతపల్లి చంద్రశేఖర్, కాకరపల్లి వెంకట శ్రీనివాస్, అనసూరి రాజకుమారి, అడ్వకేట్ శ్రీనివాస్, నాగప్రసాద్, వీరబాబు, బాబీ, అరుణ్ శ్రీనివాసరాజు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సాయికృష్ణ మీడియాతో మాట్లాడారు. గాయత్రీదేవిగా ఈ రోజు అమ్మవారి యొక్క దర్శనం జరిగింది. అలాగే ప్రతినిత్యం కదా విశేషంగా భక్తులందరూ కదా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుందాం కోరుతున్నాం. అలాగే నవరాత్రులు ప్రతిరోజు కదా నిత్యం కదా అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కదా చేసి అలాగే అమ్మవారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. కాకినాడ నగర ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంఘం రాష్ట్ర వరద బాధితులకు 3,70,000 రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని సంఘ ప్రతినిధులు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి చెక్ రూపంలో అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు వైడి రామారావు, కార్యదర్శి నరసింహరావు, కోశాధికారి రామనాథం పాల్గొన్నారు. సంఘ ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. 3,70,000 విరాళాలు సేకరించాం. ఇవి నిన్న 3వ తారీఖున నేను, మన వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావు, ట్రెజరర్ రామనాథం గారు, జాయింట్ సెక్రటరీ నరసింహరావు అమరావతి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి చెక్కు అందించడం జరిగింది. ఈ సందర్భంలో మేము మాకు కూడా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఉందనే కోరిక వ్యక్తం చేస్తే చీఫ్ మినిస్టర్ గారు స్పందించి తప్పకుండా అలాగే చేద్దాం, మనం టచ్లో ఉందాం, భవిష్యత్తులో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకుందాం అని చెప్పి సెలవిచ్చారు. పూజ చేసే అవకాశం లేకపోయినా వర్షంలో అదే 1,50,000 పూజ చేసి దానికి సరిపడా చీరలు, లంగాలు, లుంగీలు, తువ్వాళ్ళు పోగు చేసి కృష్ణకుమార్ అని మాకు ఒక అమ్మాయి ఉందండి, ఫ్రెండ్స్, చార్మ్స్ బ్యూటీ క్లినిక్ అని నడుపుతుంది. ఆ అమ్మాయి చాలా డైనమిక్ పర్సన్. ఆ అమ్మాయికితో సంప్రదిస్తే చకచక అవన్నీ ప్యాకింగ్లు చేసి వెంటనే దండరాయలపాలెం దగ్గర ఒక పల్లెటూరుకి పంపించి ఆ పల్లెటూరులో ఒక ప్రెసిడెంట్ గారి ద్వారా పంపిణీ చేయించాము. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకేమైనా ముందు ఏదైనా మంచి చెడు వచ్చినప్పుడు మా లేడీస్ అందరం కూడా ముందే ఉంటామండి. మా సహాయ సహకారాలను అందిస్తామని చెప్తున్నాను. కాకినాడ నగరపాలక సంస్థలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసి బదిలీపై విజయవాడకు వెళుతున్న ఎస్ఈపి సత్యకుమారి వీడ్కోలు సభ అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ హాల్లో స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
ఈఈ మాధవి, డిఈలు, ఏఈలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్సీ సత్యకుమారి మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో చాలా ఏళ్లుగా పనిచేయడం జరిగిందని, ఇక్కడ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఈఈ మాధవి, ఏఈలు బదిలీపై వెళ్తున్న ఎస్సీ సత్యకుమార్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు రమేష్, నాగేశ్వరరావు, సత్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను వ్యాపారవేత్త లక్కరాజు, సత్యనారాయణ, కస్తూరి దంపతులు కలశ స్థాపన, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకరమఠం అర్చకులు వెంకటేశ్వరరావు, అభిలు అమ్మవారికి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిపించారు. నవరాత్రులను పురస్కరించుకుని రాయప్రోలు ప్రసాద్ శర్మ నవవర్ణ అర్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మమ్మిడిపాటి బాపన పంతులు, సుగుణ దంపతులు గాయత్రి అమ్మవారి విగ్రహం, పట్టు పీతాంబరాలు సమర్పించుకున్నారు. కామన నారాయణ, మీనాక్షి దంపతులు అమ్మవారికి నూతన వస్త్రాలు, ఆభరణాలను బహుకరించారు. పాలకోటేటి సత్యవతి, మురళీధర్, రాజీ దంపతులు అమ్మవారికి బంగారు కళ్లు సమర్పించుకున్నారు. శ్రీనివాస్, కార్తిక్, రామప్రభ వెండి పువ్వులు అందించారు. రాయప్రోలు ప్రసాద్ శర్మ నవవర్ణార్చన కార్యక్రమం చేస్తుండగా శంకరమఠం మహిళలు లలిత సహస్రనామ పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. చేసినందుకు మేము చాలా ధన్యులు. మేము నిజంగా చాలా పుణ్యం వచ్చిందని అనుకుంటున్నాం. మా అమ్మగారు చాలా అసోసియేటెడ్ టీంలో మేము కూడా అమ్మగారు రామదాస్ గారు వచ్చిన తర్వాత ఆనందం. కాబట్టి మేము సంకటమఠానికి కూడా మీకు ఎటువంటి ఏమైనా సపోర్ట్ సిస్టమ్ కింద ఎప్పుడు ఉంటాం. ఏం కావాలో కూడా చేయాల్సిన పేద ప్రజలకు, చిన్నారులకు లయన్స్ క్లబ్ శ్రేయస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లయన్స్ శ్రేయస్ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కోడూరు రంగారావు, సుబ్బలక్ష్మి లయన్స్ జిల్లా కంటి ఆసుపత్రి సౌజన్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు కంటి ఆసుపత్రి సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. గవర్నర్ ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు సాలగ్రామ సర్వేశ్వరరావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శైలజ, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ఐఓఎల్ ఆపరేషన్ చేయించి ఇక్కడ నుంచి జగంపేట హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి ఆపరేషన్ చేసి తిరిగి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేయబట్టి బాధ్యత మా లయన్స్ క్లబ్ ఆఫ్ జగంపేట హాస్పిటల్ వారు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన మన శ్రేయస్ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వారు గతంలో కూడా చాలా పెద్ద కార్యక్రమం ఇలాంటి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 75 మందికి ఐఓఎల్ ఆపరేషన్ చేయించడం జరిగింది. మళ్ళీ రెండోసారి వారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దీన్ని వినియోగించడానికి చాలామంది చుట్టుపక్కల ప్రజలు రావడం నిజంగా ఆనందించదగిన విషయం. ఈ కార్యక్రమాలను వీళ్ళు నిరంతరం ఇలా చేస్తూ మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు స్విచ్చింగ్ సెంటర్ కూడా పెట్టి ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. వారికి జిల్లా తరఫున ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా జరిపిస్తున్న శ్రేయస్ లక్ష్మీ ప్రసన్న గారికి, మిగతా సుశీల గారికి, మిగతా సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, వారి క్లబ్ని సర్వేశ్వరరావు కూడా అన్నీ వారి వెంట ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్నారు. వీరందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళు ఫ్యూచర్లో బాగా చదువుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ఈ ఐ స్క్రీనింగ్ చాలా ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తాం. లయన్స్ క్లబ్ యొక్క ఉన్నతమైన ఆశయం ప్రపంచంలో ఎక్కడైనా సరే అంధత్వంతో బాధపడకూడదు అని ఒక మంచి ఆశయంతో కొన్ని దశాబ్దాల కొద్దికి ఈ యొక్క సైట్ ప్లస్ అనే ప్రోగ్రామ్ తోటి త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో జగ్గంపేట ఐ హాస్పిటల్ మన డిస్ట్రిక్ట్ తరఫున హాస్పిటల్ ఉంది. దాని తరఫున ఈ ఏరియాలో అంతా ఐ స్క్రీనింగు, తదుపరి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు తదితర అన్నీ చేస్తున్నారు. ఇలాంటి స్క్రీన్స్ మరి ఈ విధంగా శ్రేయస్ క్లబ్ ప్రసన్న మరి వారి బృందం ఏర్పాటు చేసిన ఈ క్యాంపు ఇంకా దిగ్విజయంగా జరగాలని, ఇది వారు నిర్వహించిన 2వ క్యాంపు. ఇంకా ఇలాంటి క్యాంపులు ముందుకు తీసుకురావాలని సైట్ ఫస్ట్ అనే ఒక నినాదం ముందుకు తీసుకొచ్చేసి లయన్స్ ఇంటర్నేషనల్ మంచి పేరు ప్రఖ్యాత పొందాలని శ్రేయ క్లబ్ వారికి
కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ కాకినాడ జిల్లా సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ శ్రీలలిత, ఏవో మంగతాయారు, అటెండర్లు కృష్ణ, అప్పారావులను ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా సామర్లకోట మండలం పరిధిలో పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నటువంటి సెక్రటరీలను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సత్కార సభలో ఎంపీపీ సత్యబాబు మాట్లాడుతూ ప్రభుత్వ నాయకులు మారినా ప్రజల యొక్క శ్రేయస్సును కోరేది ప్రభుత్వం మాత్రమేనని, ప్రభుత్వ నాయకులు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను మనం గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య, ఎంపీటీసీ మల్కల సూర్యారావు, మండల పరిధిలోని ఇతర ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయం స్టాఫ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురించి అయితే పర్టికులర్గా విజయ్ చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళకి ఒక్కసారి చాలా ఎక్కువ వర్కులు ఒకేసారి చేయాలంటే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుంది, చేయలేరు వాళ్ళు. కానీ దాన్ని ఎలా చేయాలో చెప్పకుండా అన్ని వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాక కొత్తగా గవర్నమెంట్ జాబ్లోకి వచ్చి ఇంతేనా జాబ్ అంటే వ్యక్తి కలిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉండే పరిస్థితుల్లో నేను వచ్చాను. వాళ్ళు అన్నట్టే వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ వర్క్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకున్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ప్రతి సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏఎన్ఎంస్ కానీ, అలాగే మహిళా పోలీసుల నుంచి కానీ, అలాగే సెక్రటరీస్, పంచాయతీ సెక్రటరీస్, నిజంగా వాళ్ళందరూ ఒక టీమ్ లీడర్స్ లాగా వాళ్ళ పంచాయతీలో వాళ్ళ లీడర్ లాగానే వర్క్ చేస్తారండి. అందరూ కూడా సార్ చెప్పినట్టు మండలం మొత్తం ఒక ఫ్యామిలీగా ఉండి ఒక టీం వర్క్ చేస్తాం ఇప్పుడు దాకా మేము అందరూ కూడా. అందువల్ల అది సార్ సపోర్ట్ అనేది, ఎంపీపీ గారి సపోర్ట్ అనేది అయితే మాత్రం మా అందరికీ చాలా బాగుంది. ఆయన ముందుండి ఏ దానికైనా సరే మీరేం భయపడదు, ఇలా చేద్దామండి అంటే ఇలా చేద్దామండి. దానికి ఎప్పుడు కూడా నో చెప్పడము, అగ్రెసివ్గా మాట్లాడము ఇవేదైనా ఉంటే మనం ముందుకు వెళ్ళలేకపోయేవాళ్ళం. అలాగే కూడా నేను చెప్పగలను. అలాగే రిపోర్ట్స్ పరంగా సచివాలయం స్టాఫ్ ఏ రోజు కూడా ఏ రిపోర్ట్ విషయంలో కూడా చెప్పిన వెంటనే చేసుకోవాలి. నాకు ఎప్పుడు కూడా ఇంతకుముందు నేను మధ్యలో ఉంటే సరిపోయింది అనుకునేదాన్ని. అనేక మంది ఉంటే కొంతమంది సిద్ధాంతులు కూడా తీసుకొచ్చి ఏ పక్కన మీటింగ్ వాళ్ళు ఉండాలి, ఏ పక్కన క్లోజ్ చేసుకోవాలి, దీన్ని వాస్తు ఎలా ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి దానికి మేము అధ్యయనం చేసి, అలాగే మా బాడీ వచ్చిన తర్వాత మా మండల పరిషత్ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, అలాగనే మండల ప్రెసిడెంట్ గారి మేము వచ్చిన తర్వాత 2వ సంవత్సరంలో మరి శ్రీలలిత గారు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను చెప్పాలంటే ఆవిడ జాయిన్ అయిన తర్వాత మా మండల పరిషత్లో ఉన్న సిబ్బంది కోసం కూడా నేను చెప్పాలి. మేము వచ్చేసరికి ఒక ఏఓ గారు, ఒక సెపరేట్గా ప్రైవేట్ ఒక ఎంప్లాయీకి ఇద్దరు ఉండేవారండి మండలంలో. మేము వచ్చేసరికి అంటే కొన్ని సందర్భాల్లో కూడా మాకు మీటింగ్ లేకుండా ప్లేస్ కూడా ఇక్కడ లేక మేము బయట ఆ డాక్టర్ బిల్డింగ్లోనూ లేకపోతే పైన ఆ సబ్ ఆఫీసులో కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ నేనేమంటానంటే ఒక మండల అధ్యక్షుడిగా మేము పదవి బాధ్యత చేపట్టినప్పుడు మేము అనుకున్నాం అంటే ఇది ఒక కార్పొరేటివ్ ఆఫీసులో తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో వచ్చాము మా బాడీ అంతా కూడా. దానికి నీట్గా మాకున్నటువంటి మండల పరిషత్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్ని ఇలా చేసుకోవడానికి రాంతి అని నేను చెప్తా ఉన్నానండి. మరి ముఖ్యంగా ఎండో అన్నట్టు ఎండో గారు మరి లేడీ అధికారిగా జాయిన్ అయినప్పుడు మండలంలో ప్రతి చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతోందని, ఈ నవరాత్రుల్లో అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్త లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు ఎంవీఎస్ఎల్ ప్రసన్న పేర్కొన్నారు. రమణీపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రసూన మాట్లాడుతూ ఆశ్వయుజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు శరన్నవరాత్రి వేడుకలు దేశంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ పరాశక్తి దుర్గా, కాళీ, భవానీ, లక్ష్మి, సరస్వతి మొదలైన అన్ని రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుందని ప్రసూన తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించిన ప్రసూనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, కోశాధికారి శ్రీమాని, లయన్స్ ప్రాంతీయ చైర్మన్ పద్మా తులసి, కసిరెడ్డి అంబుజ, పనిమిశెట్టి దేవి, రవిశంకర్ పట్నాయక్, అడబాల రత్నప్రసాద్, శాస్త్రి, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాగే మరింత మందితోటి మరిన్ని సేవలు చేయించాలని మరి వారు మాధవ సేవగా సర్వ ప్రాణుల సేవ కూడా చేస్తున్నారు. అందులో లయన్స్ క్లబ్స్ ద్వారా చేసే సేవలు అనేకమైనవి మహిళలకి అందరికీ కూడా ఉపయోగపడేవి. స్వయం ఉపాధి కల్పన ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు. ఇవన్నీ కూడా
ఆధ్యాత్మికంగాను అటు మాధవ సేవగా చేసే సేవలు వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి వారి యొక్క ఆయుష్ బాగా పెరిగి ఆ దంపతులు ఇద్దరు కూడా మరి శతాయుష్ అంటే 100 సంవత్సరాలు దాటి మనందరికీ కూడా ఆశీర్వచనాలు అందజేస్తూ చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, దానికి మరింత ఆయుష్ భగవంతుడు ఇవ్వాలని, వారు మనవరాలతో వారి కుటుంబం వంశాభివృద్ధి చెందాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కాకినాడ తిలక్ వీధిలో శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు దవలూరు వీరభద్రరావు పేర్కొన్నారు. గురువారం ఆలయ వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 1978 నుంచి దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుంకర శేఖర్, పిల్లా సురేష్, నామా శివ, నామా రాజ్ కుమార్, బోనం శ్రీను, బోనం వీసు, వీరబాబు, వై రాజు, నగేష్, గోన సురేష్, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ తిలక్ వీధి నందు దేవి భక్త సమాజం 1978లో ఇక్కడ నిర్మించిన గుడి. మా పెద్దలు పూర్వీకులు ఆ దేవి అనుగ్రహంతో ఈరోజు నుంచి నవరాత్రులు భక్తుల సహకారంతో, తర్వాత ఈ తిలక్ వీధి నందు ఉన్న భక్తులు మా ఫ్రెండ్స్తో కలిసి నవరాత్రులు ప్రారంభం చేస్తున్నాం. ఈవేళ బాలత్రిపుర సుందరి దేవి అవతారం కావున ఈ భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరిపెడుతున్నాం. కాకినాడ జిల్లా సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో గల శ్రీ జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు శ్రీ త్రినాథ్ గురూజీ, తనయుడు అప్పాజీ, గురుదేవుల ఆధ్వర్యంలో 9 రోజులు దీక్ష నిమిత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవీమాల ధరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ తీర్థ ప్రసాదంలో స్వీకరించడం జరిగింది. ఈ 9 రోజుల్లో నిత్య అన్న సంతర్పణ జరపబడినని గురుదేవులు తెలియపరిచారు. సరస్వతి గానసభ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించనున్న 121వ వార్షిక సంగీత నృత్య నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పడలి ఫణి నారాయణ్ వీణా కచేరీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని సరస్వతి గానసభ నాయకులు, సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన పడలి ఫణి నారాయణ్ వీణా కచేరీ చేయగా, విజయనగరంకు చెందిన మృదంగం విద్వాంసులు మహాదాసు ఏడుకొండలు మృదంగం పైన, తాడేపల్లి గూడెంకి చెందిన ఘటం విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు ఘటంపై సహకరించారు. ఫణి నారాయణ్ వీణా కచేరీ ఆద్యంతం అందరినీ సమ్మోహనం చేసింది. కార్యక్రమంలో లక్కరా సత్యనారాయణ, పెద్దాడ సూర్యకుమారి, ఎంవి భరతలక్ష్మి, చావల సూర్యకుమారి, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా. కాకినాడ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మల్లిబాబు. శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు. రెండవ రోజు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు. దర్శించి తరించిన భక్తజనులు.
జనసేన వశమైన పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం. వివరాలు వెల్లడించిన రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.